అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు నాకు ఎదురైనటువంటి ఒక సిట్యుయేషన్‌ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూస్తున్న ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక తర్వాత నాకు ఈ మధ్య ఎదురైనటువంటి ఒక సిట్యుయేషన్‌ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ సిట్యుయేషన్ ఏంటంటే, ఒక టెక్నాలజీ యాస్ వెల్ యాస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు సంబంధించిన విషయాన్ని నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నేను రీసెంట్‌గా ఆఫీస్ వర్క్ మీద నేను ఒక ప్లాంట్‌ని విజిట్ చేశాను. ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక ప్లాంట్‌ని విజిట్ చేశాను. ఆ విజిట్ ఏ దానికి చేశానంటే, మా మా ఆఫీస్‌లో సీరీస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సీరీస్ ప్రొడక్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ మేము ఒక ప్రోడక్ట్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రోడక్ట్‌లని తయారు చేసి వరల్డ్ వైడ్ మాకున్న కస్టమర్స్‌కి సర్వ్ చేస్తూ ఉంటారు. దాన్ని వచ్చేసి సీరీస్ ప్రొడక్షన్ అంటారు. అంటే కంటిన్యూయస్‌గా ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది. 24/7 కంటిన్యూయస్‌గా ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మేము సీరీస్ ప్రొడక్షన్ అంటాం. ఈ సీరీస్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో నడుస్తున్నప్పుడు రీసెంట్‌గా సెఫ్లర్ వచ్చేసి ఒక ప్రోడక్ట్‌ని లాంచ్ చేసింది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే, డాఫ్ ట్రక్‌కి పవర్ ట్రైన్ సిస్టమ్‌ని లాంచ్ చేసాము. ఆ లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు సీరీస్ ప్రొడక్షన్ నడుస్తూ ఉంటే మేము ఒకసారి విజిట్ చేస్తామని చెప్పేసి విజిటింగ్కి వెళ్తే అక్కడ ఏదైతే డాప్ ప్రోడక్ట్ సీరీస్ ప్రొడక్షన్ నడుస్తుందో దాంట్లో ఒక సబ్ సెక్షన్ వచ్చేసి ఎలక్ట్రిక్ మషిన్ ప్రొడక్షన్ లైన్ మేము విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ వచ్చేసి ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో ఆ ప్లాంట్లో అసెంబ్లీ లైన్ ఏదైతే ఉంటుందో, ఈ ఎలక్ట్రిక్ మషిన్ తయారు చేసే లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ను ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో ఆ టెక్నీషియను మాకు స్టార్టింగ్లో మేమంతా తనకి ఇంట్రడక్షన్ ఇచ్చాము. మేము సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి. ఆ తర్వాత తను మాకు అసెంబ్లీ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ అసెంబ్లీ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా మోస్ట్లీ వాళ్ళకి ఎవరు ఇంగ్లీష్ స్పీకింగ్ రిక్వైర్మెంట్ ఉండదు. ప్రొడక్షన్ ప్లాంట్లో మోస్ట్లీ వాళ్ళు జర్మన్లో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ వెళ్ళిన మొత్తం విజిటర్స్లో ఒక ఇద్దరం తప్పితే మిగతా వాళ్ళందరూ జర్మన్స్ కాబట్టి, నాన్ జర్మన్స్ ఓన్లీ ఇద్దరే కాబట్టి అక్కడున్న నా కొలీగ్ ఒకరు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ ఇద్దరు నాన్ జర్మన్స్ ఉన్నారు, మీరు కొద్దిగా ఇంగ్లీష్లో ప్రొసీడ్ అయిపోతే బాగుంటుందని చెప్పేసి తను చెప్పాడు. తను ఇంగ్లీష్లో ప్రొసీడ్ అవుతూ తను సెక్షన్ బై సెక్షన్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాడు. అంటే మొత్తం స్టార్టింగ్ స్మాల్ కాంపోనెంట్, ఒక ఎలక్ట్రిక్ మెషిన్లో స్మాల్ కాంపోనెంట్ అంటే టీత్ ఉంటుంది. ఆ టీత్, దానికి సంబంధించిన వైరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఏదైనా మీరు మిషన్ తీసుకున్నారనుకో, ఏదైనా మిషన్ తీసుకుంటే కానీ దాని లోపల వైర్ ఉంటుంది, కాపర్ వైర్ ఉంటుంది. ఆ కాపర్ వైర్ ఎవరు సప్లై చేస్తారు, టీత్ ఎవరు సప్లై చేస్తారు, టీత్ ఎట్లా తయారు చేస్తారు, ఆ టీత్ని అన్నీ ఎట్లా ప్లేస్మెంట్ చేసి కంప్లీట్గా ఫైనల్ ప్రోడక్ట్ ఎట్లా వస్తుందని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాకపోతే అక్కడ నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే, మొత్తం ప్రొడక్షన్ లైన్లో మొత్తం అంతా కంప్లీట్గా ఆటోమేషన్. నాకు తెలిసినంత వరకు అయితే కన్నా అక్కడ ఉన్నది హార్డ్లీ ఆ మొత్తం లైన్ ఎలక్ట్రిక్ మిషన్ కంప్లీట్ ఆటోమేషన్ లైన్లో అక్కడ ఉన్నది హార్డ్లీ 4 to 5 పీపుల్ మాత్రమే కంప్లీట్గా ఎలక్ట్రిక్ మెషిన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. అది చూసిన తర్వాత అది ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఫస్ట్ టెక్నీషియను, తన టెక్నీషియన్ ఉన్నటువంటి మషిన్ టెక్నీషియను, తను ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ మొత్తం తను ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. తను ఏంటంటే అక్కడున్న 4 to 5 పీపుల్లో ఈ క్యాండిడేట్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఈ క్యాండిడేట్ మాత్రమే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. ఈజ్ కన్వేయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. కాబట్టి డిస్కషన్ నడుస్తూ ఉంది. తను బాగా ప్రజెంటేషన్ చేశాడు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత
ఇప్పుడు రియల్‌గా నేను ఏదైతే వీడియో స్టార్టింగ్‌లో నేను చెప్పానో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు కాంటెంట్ అర్థమవుతది. నేను ఏం దానికి చెప్తున్నాను ఈ కాంటెంట్ అనేది మీకు అర్థమవుతది. ఏంటంటే నేను స్టార్టింగ్‌లో ఒక పాయింట్ చెప్పాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఈరోజు మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ కన్వర్జేషన్ అంతా చెప్పిన దానికి కూడా దానికోసమే. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారో ఆ క్యాండిడేట్ మాకు స్టార్టింగ్‌లో తన ఇంట్రడక్షన్ ఇయ్యలేదు. తను ఎండింగ్‌లో తన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అది ఏంటి మేము అడిగితే తను చెప్పాడు. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీరు క్వాలిఫికేషన్ ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? అని చెప్పేసి మేము మాతో పాటు వచ్చిన కొలీగ్స్‌లో ఒక క్యాండిడేట్ అడిగాడు. మాతో పాటు వచ్చిన కొలీగ్స్‌లో ఒక క్యాండిడేట్‌కి తనకు ఆల్రెడీ తన బ్యాక్‌గ్రౌండ్ తెలుసు. కానీ మాకు తెలియదు. తనకు తెలుసు ఆల్రెడీ. తర్వాత తను బ్యాక్‌గ్రౌండ్ చెప్తా తన బయో చెప్పాడు. తన బ్యాక్‌గ్రౌండ్ చెప్పాడు. తన బ్యాక్‌గ్రౌండ్ చెప్పిన తర్వాత నాకేమనిపించిందంటే, లిటరల్‌గా ఒక 2, 3 నిమిషాల పాటు కంటిన్యూస్‌గా ఆలోచిస్తూనే ఉన్నాను నేను. అంటే మనిషి అనేటోడు ఈ రేంజ్‌లో కూడా ఉంటాడా అనిపించింది నాకు. ఎందుకంటే చూడండి, ఆ క్యాండిడేట్, నేను పేరు చెప్పకూడదు, బాగుండదు. ఆ క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి సెఫ్లర్ కంపెనీ సీఈఓగా పనిచేశాడు. ఈ కంపెనీ ఏదైతే ఉందో సెఫ్లర్ కంపెనీ దాదాపు ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 80 బిలియన్ యూరోస్ మార్కెట్ రెవెన్యూ జనరేషన్. దీంట్లో ఈ కంపెనీకి వాళ్ళ ఫాదరు 2013 వరకు కంపెనీ సీఈఓగా పనిచేశాడు. అప్పటికే తనకి 2013లోనే వాళ్ళ ఫాదర్ శాలరీ ఆల్మోస్ట్ 10 మిలియన్ యూరోస్ పర్ యానం. 10 మిలియన్ యూరోస్ పర్ యానం వాళ్ళ ఫాదర్ శాలరీ 2013 వరకే అంట. అయినా కానీ తన కొడుకుగా పుట్టి తను ఇక్కడ ఒక కంపెనీలోకి వచ్చి తను ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. తన ఏజ్ ఆల్మోస్ట్ ఒక 24-25 ఇయర్స్ ఉండొచ్చు. అంతకు మించి ఉండే ఛాన్స్ కూడా లేదు. 24-25 ఇయర్స్ ఉండొచ్చు. తన తండ్రి అత్యంత అద్భుతమైన పొజిషన్లో ఉండి కూడా తన పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచినాడంటే అంత అద్భుతంగా పెంచినాడు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని సమాజంలో చాలా అద్భుతంగా బతుకుతున్నాడు. తనకున్న స్కిల్స్ కానీ, తన ఎబిలిటీ కానీ, తను ఎక్స్ప్లెయిన్ చేసే వే ఆఫ్ టెల్లింగ్ ద సిచ్యువేషన్స్ కానీ అల్టిమేట్ అసలు. అప్పుడు నాకు అనిపించింది, మనం ప్రపంచంలో ఏ పని చేస్తున్నావు అన్నది సమస్య కాదు. నువ్వు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నావు, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆ పనిలో అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే తనను చూసిన తర్వాత తనను అడిగితే లాస్ట్లో నేను పర్సనల్గా ఒక క్వశ్చన్ అడిగాను తనని. మీరు ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి అంటే, లేదు నాకు ఈ ఆటోమేషన్ అంటే ఇంట్రెస్ట్, మిషన్స్ అంటే ఇంట్రెస్ట్, మిషన్స్ మీద వర్క్ చేయడం అంటే ఇంట్రెస్ట్ తప్పితే ఇంకొక రీజన్ ఏం లేదు నాకు. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, బట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఆన్ మిషన్స్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. నాకు మిషన్ మీద వర్క్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, నా ప్యాషన్ని ఫాలో అవుతున్నానని చెప్పేసి చెప్తాడు తను. అప్పుడు నాకేమర్థమైందంటే, మనము ఒక టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాడంటేనే మనం చాలా చిన్న చూపుగా చూస్తాం మన సమాజంలో అయితే కనుక. మన తెలుగు సమాజంలో కానీ, మనం ఉన్న ఇండియన్ సమాజంలో కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పేసి చాలా తక్కువ ఉంటుంది. కానీ తనకున్న కాన్ఫిడెన్స్ కానీ, తనకున్న ఫీలింగ్ కానీ, తను ఎక్స్ప్లెయిన్ చేసే వే కానీ చాలా అల్టిమేట్గా ఉంది. తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కనీసం ఇంటరప్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అంత అద్భుతంగా తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు కాన్సెప్ట్ని. ఇది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మనిషి అనేటోడు ఏ పనైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకచ్చు, తను ఇండిపెండెంట్గా బ్రతకాలి. అంతేగాని తనంతో తాను బ్రతకాలి, చాలా డిగ్నిటీగా బ్రతకాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది ఇది మనం చేసే పనికి గౌరవం అంతే. నువ్వు ఏ పనైనా చేయొచ్చు, గౌరవంగా ఏ పనైనా చేయొచ్చు, ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఈ సమాజంలో. నాకు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అర్థమైనది ఇది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మనము బతకడానికి ఏ పనైనా చేసుకోవచ్చు. ఎవరిని నువ్వు దోపిడీ చేయనంత వరకు, సమాజంలో ఏ మనిషిని కూడా ఫిజికల్గా ఇబ్బంది పెట్టనంత వరకు నువ్వు పని చేసుకుని నువ్వు బతకడానికి ఏ పనైనా చేసుకోవచ్చు. అంతేగాని ఇదే పని చేయాలి, మనము ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలంటూ ఏముండదు ఇక్కడ. మీరందరూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.